బాడీ ఎవరితో తెలిసిందా? ఎస్ సార్, పేరు రహమాన్ బాయ్, చక్కలగడ్డ చందుగాడి రైట్ హ్యాండ్ సార్. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారా? వస్తున్నారు సార్. బాగా కొట్టి చంపి కాల్ చేశారు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక వారం క్రితమే వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు సార్. ఎలా? యాక్సిడెంట్ సార్. వాట్? ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. సార్, చందుకంతా రహమాన్ బాయ్యే సార్. కానీ వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ మాటలు లేవు సార్. చందు ఎవడు? స్కూల్ పిల్లోడిని హోమోసెక్స్ కోసం టార్చర్ చేసి చంపిన కేసులో 7 సంవత్సరాల శిక్ష అనుభవించి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు సార్. ఇప్పుడు కూడా రాంబాబు అనే ఒక అతన్ని చందు తనతో పాటే ఉంచుకున్నాడు సార్. ఆయనకి చేతులు పనిచేయవు, అలాగే చెవులు కూడా వినపడవు. అతని కోరికలకు ఉపయోగించుకోవటమే కాకుండా తను వచ్చాకే అదృష్టం పట్టిందని చందు తనని ఎక్కడికి వెళ్ళినా తన వెంటే తీసుకెళ్తాడు. బయటకు వచ్చినప్పటి నుంచి 2వ నెంబర్ వ్యాపారాలంతా వాడే కంట్రోల్ చేస్తున్నాడు సార్. ఈ హత్య వాడేందుకు చేసి ఉండకూడదు? ఏం చందు, బెదిరిస్తున్నావా? ఏంటి బాయ్, ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతోనే ఉన్నారు. మిమ్మల్ని బెదిరించేంత మూర్ఖుడిని కాదు. వాడేం తెలిసినా కూడా వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్. ఏ వాడు అంతప్పుడు ఇంకా? మన ఏరియా మినిస్టర్ భూపతి చక్రవర్తి గారి రైట్ హ్యాండ్ అంటున్నారు సార్. ఆయన ఫుల్ సపోర్టు అతనికి ఉంది. అది మాత్రమే కాకుండా అతను అరెస్ట్ చేయాలంటే మన డిపార్ట్మెంట్లోనే మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్. అందుకని ఒక దొంగ నా కొడుకుని అలా వదిలేస్తావా? ఈ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇమీడియట్గా కావాలి. చందుగడి ఫుల్ డీటెయిల్స్ అరగంటలో నా టేబుల్ మీద ఉండాలి. హలో సార్, నా పేరు చీను సార్. ఏంటి విషయం? సార్, ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఇన్స్పెక్టర్ని కలవాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. సారీ సార్, ఇది ముఖ్యమైన విషయం, ఇన్స్పెక్టర్తోనే చెప్పాలి. హలో. సరే, మీరు 10 గంటలకు రండి, అయ్యగారు ఉంటారు. ఓకే సార్, నేను వస్తాను. రండి. వచ్చేవాళ్ళందరూ ఇన్స్పెక్టర్ని కలవాలంటే ఇక మేమెందుకు ఇక్కడ? ఏంటి సందీప్, చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? ఇక్కడికి వచ్చాను కదా సార్, ఎలా బాగుంటాను? అదేంటయ్యా, ఇప్పుడు ఒక చిన్న ఎంక్వైరీ కోసమే కదా పిలిచారు ఆయన. ఆయన రాగానే ఓ 10 నిమిషాలు విచారించి పంపించేస్తారు.